Hi students, welcome to WITS Connect. In geometrical constructions, today we are going to discuss some more concepts to how to construct the regular polygons. Okay, so last class lo manam general method ela untundi anedi నేర్చుకున్నాము. General method ద్వారా మనం కావాలనుకుంటే హెప్టాగన్ కానీ హెక్టాగన్ మన ఆక్టాగన్ కానీ హెక్సాగన్ కానీ పెంటాగన్ కానీ ఏదైనా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో కొన్ని హెక్సాగన్ అడిగాడు అనుకోండి, దానికి కొంచెం అంటే ప్రొసీజర్ అంటే వీ నో ద ఇంక్లూడెడ్ యాంగిల్ బిట్వీన్ టూ సైడ్స్ ఇన్ ఏ హెక్సాగన్. సో దాన్ని యూజ్ చేసి కూడా మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సపోజ్ ఇఫ్ యూ ఆస్క్ యూ టు కన్స్ట్రక్ట్ ఏ హెక్సాగన్ ఆఫ్ సైడ్ 40 mm అని అడిగాడు అనుకోండి, ఓకేనా. సో నార్మల్గా ఇంక్లూడెడ్ యాంగిల్ ఇన్ హెక్సాగన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 120 degrees కదా. సో ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి కూడా మనం సెట్ స్క్వేర్స్, మినీ డ్రాఫ్టర్ ఇవి యూజ్ చేసేసుకొని మనము నార్మల్గా హెక్సాగన్ సింపుల్గా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే బేసికల్గా డ్రా ఎ లైన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ద సైడ్ ఆఫ్ ద పాలిగన్ దట్ ఈజ్ 40 mm. ఓకేనా, 40 mm ఇచ్చాడు కాబట్టి 40 mm ఏబి ఏ హారిజాంటల్ లైన్, డ్రా ఏ హారిజాంటల్ లైన్. ఓకేనా. సో నార్మల్గా మనకి 120 degrees అంటే ఇక్కడ బి దగ్గర మనం 120 degrees కనుక పెట్టామనుకోండి, కంపల్సరీగా ఇంక్లూడెడ్ యాంగిల్ 120 degrees అన్నాడు కాబట్టి సో జస్ట్ ఇఫ్ యూ if you keep your mini drafter like this and draw చేస్తే vertical line అవుతుంది, అవునా. సపోజ్ ఇఫ్ యూ రొటేట్ ద డ్రాఫ్టర్ 30 degrees రొటేట్ చేశారనుకోండి, సో 90 + 30 120 అవుతుంది. సో కాబట్టి మీ డ్రాఫ్టర్ని 30 degrees రొటేట్ చేసి ఒక 30 degrees లైన్ ఆర్ దీనికి 60 degrees హారిజాంటల్ లైన్కి 60 degrees కానీ వర్టికల్ లైన్కి 30 degrees కానీ ఒక లైన్ డ్రా చేశారనుకోండి, డ్రా అప్ టు 40 mm. సైడ్ ఆఫ్ ద పాలిగన్ మస్ట్ బి ఈక్వల్. సో కాబట్టి ఇక్కడ సి అనే పాయింట్ ఎక్కడి వరకు డ్రా చేయాలి అంటే 40 mm వరకు. సో దట్ ఏమవుతుంది, దిస్ ఈజ్ 90, దిస్ ఈజ్ 30. సో టోటల్గా ఏమవుతుంది 120 degrees అవుతుంది. ఆర్ఎల్స్ మీ దగ్గర సెట్ స్క్వేర్స్ ఉన్నాయనుకోండి, 30 60 సెట్ స్క్వేర్ ఉంటుంది కదా, దిస్ ఈజ్ 30 degrees, అవునా. అండ్ దిస్ ఈజ్ 60 degrees, అవునా. ఈ 30 60 సెట్ స్క్వేర్ కూడా మనం యూజ్ చేసి ఆబ్వియస్గా ఇక్కడ మనం కనుక సెట్ స్క్వేర్ కనుక ఈ విధంగా ఉంచామనుకోండి, ఇఫ్ యూ డ్రా ఏ లైన్ ఆటోమేటికల్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ 30 degrees హియర్. సో ఆ విధంగా కూడా మనం డ్రా చేయొచ్చు. సిమిలర్లీ ద అదర్ సైడ్ ఆల్సో, see if you draw like this, this is going to be a 90 degrees and we need another 30 degrees. So just draw a line 30 degrees at 30 degrees simply, and the distance must be equal to the side of the polygon. So ఇది 40 ఉంది కాబట్టి ఇది 40 ఉండాలి. సో 40 mm వరకు. ఓకే, సో యు ఆర్ గోయింగ్ టు గెట్ అనదర్ కార్నర్. సో మళ్ళీ ఇఫ్ యూ జాయిన్ దీస్ టు హెక్సాగన్ కాబట్టి సిమెట్రిక్గా ఉంటుంది. సో ఆబ్వియస్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ దీస్ సి అండ్ డి ఆన్ ఏ సేమ్ లైన్. ఓకేనా. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ అండ్ సింపుల్గా మనకి నార్మల్గా ద అదర్ 2 కార్నర్స్ ఇంకా 1 2 3 4 కార్నర్స్ వచ్చేసాయి. ఇంకా అదర్ 2 కార్నర్స్ జస్ట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్ ఆపోజిట్ టు దీస్ 2 కార్నర్స్. సో ఆబ్వియస్గా ఇవి ఇక్కడ ఉంటాయి, ఈ లైన్ మీదనే ఉండాలి అనేది మనకు అర్థమైపోతుంది. సో అగైన్ ఇఫ్ యూ కీప్ 120 degrees ఓవర్ హియర్ ఆల్సో యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద అదర్ కార్నర్ ఆఫ్ ద హెక్సాగన్ ఆర్ ఎల్స్ యూ కెన్ కీప్ 120 degrees హియర్. ఓకే, ఇంకో విధంగా చెప్పాలంటే ఇఫ్ యూ టేక్ ఏ 40 mm with your compass and C as center, if you intersect this line then also you are going to get the other end. ఓకే, సో ఈ విధంగా కూడా అంటే 120 degrees మనం ఇక్కడ 120 degrees మార్క్ చేసి తెచ్చుకోవచ్చు. ఆర్ఎల్స్ దీని మీద ఇక్కడ నుంచి మనం 40 mm మీ కంపాస్తో రేడియస్ తీసుకొని సి నుండి ఈ లైన్ని ఇంటర్సెక్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మీకు అదర్ ఎండ్ వస్తుంది. సపోజ్ ఇది ఈ అనుకోండి, ఇక్కడ నుంచి కూడా అంతే సేమ్ 120 degrees కనుక మనం డ్రా చేస్తే ఆటోమేటిక్గా మీకు అదర్ ఎండ్ వచ్చేస్తుంది. ఆర్ఎల్స్ 40 mm రేడియస్గా తీసుకొని డి నుంచి మనం ఇంటర్సెక్ట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ జాయిన్ దీస్ టు the complete hexagon, regular polygon, regular hexagon is going to be completed.
ఓకే, కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా కూడా మనము హెక్సాగన్ డ్రా చేయొచ్చు. ఇంకో విధంగా కూడా మనం హెక్సాగన్ డ్రా చేయొచ్చు అండి. అది ఎలా అంటే యాక్చువల్గా ఇంతకుముందు మనము ఒక సర్కిల్ డ్రా చేసాం, ఏది జనరల్ మెథడ్లో. అందులో మనం హెక్సాగన్ ఇన్సర్ట్ చేసాం. సో ఇక రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు ద సైడ్ ఆఫ్ ద పాలిగన్. సో రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ద పాలిగన్. Polygon means that is a hexagon, exactly you speak. Okay, so kabatti manam first of all what you have to do is construct a circle of radius 40 mm. 40 mm radius తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేయండి. రేడియస్ తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేయండి. సర్కిల్ డ్రా చేసిన తర్వాత మీటర్ లైన్. ఓకే, సో నౌ దిస్ ఈజ్ ద సెంటర్ O. నౌ A as center and AO as radius, construct a semicircle. A as center, AO as radius, draw a curve which is going to intersect the original circle at here and here. Okay, అదే విధంగా BO as radius, B as center, draw another curve which is going to intersect the circle at here and here. Name these intersection points like C, D, E, F. Okay, join all these points, you are going to get the final hexagon. As a straight line. See here, this is the hexagon ABCDE. This is the final hexagon. Simple procedure. In hexagon, construction of the hexagon, what you have to do? The side of the hexagon is equal to the radius of the circle. So using that concept, what I have done, just I can center O, I constructed one circle. ఒక సర్కిల్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత హారిజాంటల్ ఈ డయామీటర్ని ఇండికేట్ చేయండి, హారిజాంటల్ డయామీటర్ని. ఓకే, సో అది ఇక్కడ ఎండ్స్ని A అండ్ Bగా మార్క్ చేసిన తర్వాత ఏ సెంటర్గా AO రేడియస్తో డ్రా అండ్ అనదర్ ఆర్క్, అంటే ఇటువైపున మళ్ళీ. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, దట్ ఆర్క్ ఈజ్ గోయింగ్ టు ఇంటర్సెక్ట్ ద సర్కిల్ ఎట్ C and F. Similarly, B as center with the same radius, BO as radius, draw another arc that is going to intersect the circle at D and E. So now join all these points as a straight line, you are going to get your regular hexagon. Okay, ఇదే హెక్సాగన్ మనము ఈ విధంగా డ్రా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటప్పుడు హౌ టు కన్స్ట్రక్ట్ ద హెక్సాగన్, సింపుల్ ప్రొసీజర్. ఏం లేదు, ఇంతకుముందు ఏం చేసాం మనం, వీ హ్యావ్ డ్రాన్ ద సర్కిల్ విత్ ద గివెన్ సైడ్ యాజ్ ద రేడియస్. అవునా, సైడ్ 40 mm మనకి కావాలి అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ద సైడ్ ఆఫ్ ద హెక్సాగన్ విచ్ ఈజ్ గివెన్ యాజ్ 40 mm. అవునా, సో 40 mm రేడియస్ తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ డన్, ఇంతకుముందు ఏం చేసాం, హారిజాంటల్ దీని డయామీటర్ ఎక్కడైనా ఇఫ్ యూ జాయిన్ ఎనీ 2 points ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ డయామీటర్. అవునా, సో ఇప్పుడు వర్టికల్ డయామీటర్ ఇండికేట్ చేయండి ఈ విధంగా. ఎండ్ పాయింట్స్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, మార్క్ దోస్ వన్స్ యాజ్ A and B. ఓకే, సో ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇంతకుముందు లాగానే విత్ AO యాజ్ రేడియస్, A యాజ్ సెంటర్, డ్రా వన్ ఆర్క్. A as center, AO as radius, draw one arc which is going to intersect the circle at 2 points. Mark those ones. Similarly, B as center, BO as radius, draw another arc which is going to intersect the circle at these 2 points. Mark all these points C, D, E, F. If you join all these points as a straight line,
then you are going to get the required hexagon. Actually there is a small difference in this, but you are going to get all the sides must be equal in length. Okay, so CD is equal to AD equal to AE. So if you draw on your drawing sheet, then definitely you are going to get the exact regular polygon, I mean regular hexagon. ఈ విధంగా కావాలంటే ఇలా డ్రా చేయొచ్చు, ఇలా కావాలనుకుంటే ఇలా డ్రా చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఎందుకంటే మీరు ఇంతకు రానున్న సెక్షన్స్లలో ప్రొజెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్లో సమ్ టైమ్స్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అస్ టు డ్రా ఏ హెక్సాగన్ ఐదర్ ఇన్ దిస్ మేనర్ ఆర్ ఇన్ దిస్ మేనర్. సో let us see some more procedure to construct the regular polygons. Okay, so then general ga tangents method అని కూడా అని అంటారు. సో ఎట్లా అంటే suppose if he ask you to construct a pentagon of 25 mm side అని అన్నాడు అనుకోండి. ఒక పెంటాగన్ 25 mm side కన్స్ట్రక్ట్ చేయమని అన్నాడు అనుకోండి. వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఫస్ట్ డ్రా ఏ 25 mm horizontal line which is equal to the 25 mm. Okay, so draw cheyandi 25 mm horizontal line. Okay, extend this, make it double. ఇదే హారిజాంటల్ లైన్ని మళ్ళీ డబుల్ చేయండి. ఓకేనా, సో అంటే టోటల్గా ఎంత అవుతుంది, 50 mm అవుతుంది. ఓకేనా, సపోజ్ దిస్ ఈజ్ A and this is B, make it double. Okay, let us say this is the point C. Okay, so already this is 25 mm. Okay, మనని ఎంత సైడ్ ఇచ్చాడో అంత తీసుకోండి. ఓకే, సో మేక్ ఇట్ డబుల్ అగైన్. ఓకే, సో నెక్స్ట్ నౌ విత్ సెంటర్ A, AC as radius, construct a semicircle. AC or AB, AB as radius, A as center, construct one semicircle. Construct one semicircle. Okay, so listen procedure carefully. Okay, so now generally what is the angle here at this point, which is equal to 180 degrees. Antena, which is equal to 180 degrees. So ikkada em draw cheyabothunam manam pentagon. అవునా, యాక్చువల్గా ఈ ప్రొసీజర్లో ఏ పాలిగన్ అయినా డ్రా చేయొచ్చు, అది ఎలానో చెప్తాను. ప్రస్తుతానికి పెంటాగన్ డ్రా చేద్దాం. ఇక్కడ ఎంత ఉంటుంది పాయింట్ ఏ దగ్గర, విచ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో హియర్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ పెంటాగన్ అండ్ విచ్ ఈజ్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు 5. అంతే కదా, పెంటాగన్లో సైడ్స్ ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయి. కాబట్టి ఈ 180 degreesని 5 పార్ట్స్గా డివైడ్ చేయండి. 180 degreesని 5 పార్ట్స్గా డివైడ్ చేయండి. సో ఈచ్ పార్ట్ ఎంత వస్తుంది, 36 degrees వస్తుంది. అవునా, సో డివైడ్ this 180 degrees into 5 equal parts. సో ఈచ్ వన్ ఈక్వల్ టు 36 వస్తుంది. సో మీ దగ్గర ప్రొట్రాక్టర్ ఉంటుంది. సో ప్రొట్రాక్టర్తో మనం keep your protractor here and divide this one into 5 equal parts. That is 1, 2, 3, 4, 5. Each one equal to 36 degrees. 36, 36, 36, 36 and 36 like this. Okay, so 1, 2, 3, 4 and 5. Okay, so 5 equal parts ga divide cheyandi. Now always leave the 2 parts. First 2. So ee 2 portions vadilesi always join A and 2 as a thick line. So దీన్ని darken cheyandi. Why? Because of this is going to become another side of the polygon of pentagon. Okay, another side of the pentagon. Always in any polygon, always the second line will become the side of the polygon. Okay na, adi gurtu pettukondi. So 36, 36, 70 degrees pote, with this you can easily calculate what is the included angle between two sides in a pentagon also. ఇది వన్ సైడ్, ఇది అనదర్ సైడ్ అవుతుంది అని చెప్తున్నాను. సో ఆటోమేటికల్గా మీకు ఇంక్లూడెడ్ యాంగిల్ ఎంత ఉంటుంది పెంటాగన్లో ఈజీగా తెలిసిపోతుంది. ఎంత ఉంటుంది, 36 + 36 + 36, 36 × 3, 108 degrees. సో ఈ విధంగా మనము పెంటాగన్లో ఇంక్లూడెడ్ యాంగిల్ 108 అనేది కూడా కనుక్కోవచ్చు.
ఓకేనా. సో కమింగ్ టు ద ప్రొసీజర్. సో ఫస్ట్ ఏం చేయాలి, 5 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఆల్వేస్ జాయిన్ ద సెకండ్ వన్ that is going to become another side of the polygon. Okay, so next extend these A3 line and A4 line also join చేయండి, అదే విధంగా ఎక్స్టెండ్ చేయండి. ఓకేనా, అదే విధంగా ఎక్స్టెండ్ చేయండి. ఓకే, సో నౌ టేక్ A25 యాజ్ రేడియస్. A25 కానివ్వండి ఆర్ ఎల్స్ A22 కానివ్వండి, బోత్ ఆర్ ఈక్వల్. అది సైడ్ ఆఫ్ ద పాలిగన్ కదా, బోత్ ఆర్ ఈక్వల్. సో యాజ్ రేడియస్ విత్ యువర్ కంపాస్ టేక్ దట్ వన్ అండ్ కీప్ ఇట్ హియర్. 5 యాజ్ సెంటర్, ఇంటర్సెక్ట్ దిస్ A4 line. You will get another corner of your polygon. Okay, and from this point onwards again intersect on this line, or else keep it here 2 as center, intersect the line A3. You are going to get the last corner. Okay, so now join all these corners as a straight line. You are going to get the final pentagon. This is the required pentagon. Okay, so you are going to get all the sides must be in equal in length, and the included angle is going to be 108 degrees. ఓకేనా, సో దీన్ని టాంజెంట్స్ మెథడ్ అంటారు. ఈ విధంగా అంటే ఐ మీన్ if you divide this 180 degrees into 5 equal parts, you can construct the pentagon in this way also. Okay, there are so many methods to construct the regular polygons. Okay, so tarvata suppose in this method only if you like to construct a hexagon calculate hexagon construct చేయాలనుకోండి. how hexagon లో అయితే ఏంటి, సేమ్ the length I am going to take suppose 30 mm side hexagon construct చేయాలనుకుంటున్నాను. see the procedure what I have done. ఇంతకుముందు ఏం చేశానో అదే చేస్తాను. సో సైడ్ తీసుకుంటున్నాను, సైడ్ ఎంత ఇచ్చాడు 30 mm. దాని తర్వాత ఏం చేయమన్నాను నేను, మేక్ ఇట్ డబుల్ హారిజాంటల్ లైన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 60 mm. 30 అన్నాడు కాబట్టి టోటల్గా ఇది ఎంత ఉండాలి, 60 ఉండాలి. ఓకేనా, సో ఆ విధంగా ఐ హ్యావ్ డ్రాన్ వన్ హారిజాంటల్ లైన్. దెన్ what I have to do, with A as center construct one semicircle. With A as center construct one semicircle with AO or AB as radius. Now divide this 180 degrees at A, at point A into 6 equal parts. Hexagon lo number of sides enni untayi, 6 untayi. So kabatti what you have to do, 180 divided by 6. 180 divided by 6. So each part you are going to get which is equal to 30 degrees. So total ga vitni 6 parts ga divide cheyandi. 1 2 3 4 5 6. ఇది యాక్చువల్లీ ప్రొట్రాక్టర్తో మీ దగ్గర ప్రొట్రాక్టర్ ఉంటుంది కదా, దాంతో 30 60 90 120 180 ఈ విధంగా మనం 30 మార్క్ చేసుకోవాలి. 150 180 ఈ విధంగా మనం పాయింట్స్ని మార్క్ చేసి అవి జాయిన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఈచ్ ఇండివిజువల్గా డివిజన్ ఆర్ఎల్స్ బైసెక్షన్ ప్రొసీజర్ కానీ యాంగిల్ బైసెక్షన్ ప్రొసీజర్స్ కానీ మనకు తెలుసు. సో ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా, ట్రైసెక్షన్ బైసెక్షన్ ప్రొసీజర్స్ ఆల్రెడీ చూసాం, ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేయమన్నాను నేను, దిస్ ఈజ్ 1 2 3 4 5 6 పార్ట్స్గా డివైడ్ చేశాను. 30 ఈచ్. ఓకే, ఆల్వేస్ జాయిన్ ద సెకండ్ లైన్ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అనదర్ సైడ్ ఆఫ్ ద పాలిగన్ అని చెప్పాను. దేంట్లోనైనా అంతే, ఐదర్ ఇట్ ఈస్ పెంటాగన్ ఆర్ హెక్సాగన్, ద సెకండ్ లైన్ విల్ బికమ్ ద అనదర్ సైడ్ ఆఫ్ ద పాలిగన్. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఏం చేయాలి, ద రిమైనింగ్ పోర్షన్స్ ఏవేవైతే ఉన్నాయో అంటే ఈ A3 లైన్ కానివ్వండి, A4 లైన్ కానివ్వండి, A5 లైన్ కానివ్వండి, వీటిని ఎక్స్టెండ్ చేయండి. ఓకేనా, ఎక్స్టెండ్ చేసి నౌ టేక్ ద సైడ్ ఆఫ్ ద పాలిగన్ యాజ్ రేడియస్ విత్ యువర్ కంపాస్. ఓకే, కీప్ ఇట్ హియర్.
ఈ పాయింట్ 2 దగ్గర మార్క్ చేసి ఇంటర్సెక్ట్ చేయండి. యూ విల్ గెట్ అనదర్ కార్నర్. అండ్ సేమ్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆన్వర్డ్స్ మార్క్ ద అనదర్ పాయింట్. Then from this point onwards with the same radius intersect here. So then you will get another one. Okay, so like this you will get all the corners of your polygon. Okay, join all these corners as a straight line, then you will get the required hexagon. So like this hexagon వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హియర్ యూ కెన్ ఐడెంటిఫై ద ఇంక్లూడెడ్ యాంగిల్ బిట్వీన్ 2 sides ఇన్ ఎ హెక్సాగన్. ఏ విధంగా? ఇది ఒక్కొక్క పోర్షన్ ఎంత? 30. సో దిస్ ఈస్ 30, దిస్ ఈస్ 30, దిస్ ఈస్ 30 అండ్ దిస్ ఈస్ 30. సో టోటల్లీ 30 into 4 means 120 degrees is the included angle between 2 sides in a hexagon అని చెప్పొచ్చు. ఓకేనా? సో అదేవిధంగా హెప్టాగన్ అనుకోండి. హెప్టాగన్లో అయితే నార్మల్లీ we will do 180 divided by 7 parts చేస్తాం. హెప్టాగన్ డ్రా చేయాలనుకోండి. టు డ్రా హెప్టాగన్, ఎందుకు? హెప్టాగన్లో 7 sides ఉంటాయి కాబట్టి 180ని 7 partsగా డివైడ్ చేస్తాము. సో అప్పుడు ఒక్కొక్క పార్ట్ వచ్చేసి మనకి నార్మల్గా 25.7 చేంజ్ వస్తుంది. సో 2 parts వదిలేసి రిమైనింగ్ 5 parts ఉంటాయి. అది దాని ఇంక్లూడెడ్ యాంగిల్ అవుతుంది. అవునా? సో క్యాల్కులేట్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ దట్ ఈస్ ఈక్వల్ టు 128.5 degrees వస్తుంది అప్రాక్సిమేట్లీ. సపోజ్ ఆక్టాగన్ అనుకోండి. ఆక్టాగన్ అయితే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 8 sides ఉంటాయి. సో కాబట్టి యూ హ్యావ్ టు డివైడ్ దిస్ 180 into 8 equal parts. ఒక్కొక్క పార్ట్ వచ్చేసి మనకి 22.5 degrees వస్తుంది. సో into 22.5 like this, totally you are going to get 8 equal parts in which you are going to leave the 2 parts. సో రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 6 parts ఉంటాయి. సో ఇంటూ 6 వేస్తే మనకి ఈజీగా 135 degrees వస్తుంది. అంటే ఇంక్లూడెడ్ యాంగిల్ between 2 sides in a octagon is 135 degrees centigrade. In a heptagon, which is equal to 128.5. So like this you can identify. And with this procedure you can construct any polygon. How to inscribe a polygon in a given circle? ఓకే, ఇంతకుముందు ఏమి ఇచ్చాడు మనకి? నార్మల్గా సైడ్ ఆఫ్ ద పాలిగన్ ఇచ్చాడు. సైడ్ అంటే సపోజ్ 20 mm 30 mm సైడ్ పాలిగన్ మనం డ్రా చేసాం. అవునా? ఇప్పుడు ఏంటంటే హీ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ద సర్కిల్ డయామీటర్. సపోజ్ ఒక సర్కిల్ డయామీటర్ విచ్ ఈస్ ఈక్వల్ టు 60 mm అన్నాడు అనుకోండి. డయామీటర్ 60 mm in which you have to inscribe a polygon. Suppose let us say I am going to take an example that I am inscribing a pentagon. Inscribe pentagon in a circle of diameter 60 mm. Question enti? Inscribe a pentagon in a circle of diameter 60 mm అని అడిగాడు అనుకోండి. ఇక్కడ మనకు పెంటాగన్ యొక్క సైడ్ తెలీదు, బట్ ఏంటంటే సర్కిల్ లోపల ఆ పెంటాగన్ ఉండాలి. అంటే ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద పెంటాగన్ వర్టెక్స్ పాయింట్స్లన్నీ కూడా దేని మీద ఉండాలి? సర్కిల్ సర్కంఫరెన్స్ మీద ఉండాలి. సో ఆ విధంగా డ్రా చేయండి అంటున్నాడు. సో అలాంటి అడిగినప్పుడు ఏ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఏమిచ్చాడు? డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ గివెన్ యాజ్ 60 mm. సో ఫస్ట్ కన్స్ట్రక్ట్ ద సర్కిల్. 60 mm సర్కిల్ డ్రా చేయండి. ఫస్ట్ కన్స్ట్రక్ట్ ద సర్కిల్ విత్ ద గివెన్ డయామీటర్. అంటే డయామీటర్ అంటే మనము సో టోటల్గా యాక్చువల్గా డయామీటర్ 60 అన్నాడు కాబట్టి రేడియస్ 30 mm, రేడియస్ 30 mm తీసుకొని మనం డ్రా చేస్తాం. ఆఫ్టర్ దట్ డ్రా ద డయామీటర్. షో దిస్ డయామీటర్ AB, హారిజాంటల్ లైన్ ఇన్ ద సర్కిల్. తర్వాత ఏం చేయండి అంటే ఇప్పుడు అసలు మాట మొదలవుతుంది. దట్ ఈస్ వాట్ హీ ఈజ్ ఆస్కింగ్ యూ టు ఇన్స్క్రైబ్ పెంటాగన్. పెంటాగన్ ఇన్స్క్రైబ్ చేయమన్నాడు కాబట్టి పెంటాగన్ ఎన్ని సైడ్స్ ఉంటుంది? పెంటాగన్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? 5 sides ఉంటాయి. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 5. కాబట్టి ఈ AB డయామీటర్ ఏదైతే ఉందో దాన్ని 5 equal పార్ట్స్గా డివైడ్ చేయండి.
దాన్ని 5 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయండి. సపోజ్ ఇఫ్ హీ ఆస్క్ యూ టు కన్స్ట్రక్ట్ ఏ హెక్సాగన్, ఇన్స్క్రైబ్ ఏ హెక్సాగన్ ఇన్ దిస్ సర్కిల్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు డివైడ్ దిస్ లైన్ ఇంటూ 6 ఈక్వల్ పార్ట్స్. హెప్టాగన్ ఇన్స్క్రైబ్ చేయండి అన్నాడు అనుకోండి, డివైడ్ దిస్ లైన్ ఇంటూ 7 ఈక్వల్ పార్ట్స్. ఓకేనా? ఈ ప్రొసీజర్ అనేది అన్నిటికీ అడాప్ట్ అవుతుంది కాబట్టే చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పెంటాగన్ చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ దిస్ లైన్ ఇంటూ 5 ఈక్వల్ పార్ట్స్. ఒక లైన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే ప్రొసీజర్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏంటి, ఒక చిన్న యాక్యూట్ యాంగిల్ లెస్ దెన్ 30 degrees ఒక యాక్యూట్ యాంగిల్ లైన్ ఈ విధంగా కొట్టాలి. టేక్ ఎనీ రేడియస్ విత్ యువర్ కంపాస్ అండ్ మార్క్ ద 5 ఈక్వల్ divisional marks on this line. Suppose this is something AC line అనుకోండి. సో దీని మీద మనము 5 parts with your compass 5 marks మనము మార్క్ చేయాల్సి ఉంటుంది. 1 2 3 4 and 5. ఓకేనా? సో 5 పార్ట్స్గా డివైడ్ చేయాలి కాబట్టి 5 మార్క్స్ ఈక్వల్ పార్ట్స్ని మనము ఏసీ లైన్ మీద మార్క్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి, లాస్ట్ పాయింట్ని ప్లస్ అదర్ ఎండ్ ఆఫ్ ద లైన్ని జాయిన్ చేయాలి. చేసిన తర్వాత కీప్ యువర్ డ్రాఫ్టర్ ప్యారలల్ టు దిస్ లైన్ B5 లైన్ అండ్ డ్రా ద ప్యారలల్ లైన్స్ టు దిస్ B5 లైన్ ఎట్ అదర్ పాయింట్స్, at this point, at this point and at this point and at this point. So automatically it is going to divide the line into 5 equal parts, 1 dash, 2 dash, 3 dash, 4 dash and 5 dash. So like this I divide the line AB into 5 equal parts. Okay, so ippudu next what you have to do is, you with center A and AB as radius, with center A and AB as radius, మీ కంపాస్ ఈ విధంగా ఉంచండి. AB as radius, draw an arc like this. It will go like this. If you draw A as center, AB as radius, if you draw an arc, it will go like this. Okay? And B as center, the same AB as radius, draw another arc. B as center, BA as radius, draw another arc. So what is going, these two will intersect at some point O. Okay, always join the point O with the second point and extend it onto the circle. Always join the point O with the second point and extend this onto the circle. Okay, join the point 2 in any polygon. If you are inscribing a hexagon, also you have to join with the number 2 only. If you want to inscribe heptagon also, then only you have to join this point O with the second point only. Okay, remember this point and extend this onto the circle. Okay, circumference of the circle. So then it is going to intersect at some point here. Okay, let us mark that point as D. Okay, if you join this A and D, now this will become the side of the polygon. This is the length of the side of the polygon. ఇప్పుడు మనకు సైడ్ ఎంత అనేది వచ్చింది. ఈ A to D ని కలిపి దీన్ని మెజర్ చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు be equal to your side of the polygon. So once you got that one, then from D onwards you mark the other 4 corners of the pentagon, join all those points as a straight line, then you will get required pentagon. So ఇప్పుడు చూడండి, D నుండి AD as radius, AD as radius with your compass, D as center, you are going to, I got the third one. Next here E as center, again you draw one more here, you will get the another one. Okay, F, and F as center, draw another one, you will get G. Okay, so total 5 corners. Join all these points as a straight line. Then you will get required pentagon. So this is
the pentagon. Actually you will get all the sides must be equal in length. All the sides must be equal in length. వస్తాయి నీట్గా డ్రా చేస్తే డెఫినెట్గా ఇఫ్ యూ డ్రా ఆన్ డ్రాయింగ్ షీట్ దెన్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ద ఆల్ ద సైడ్స్ మస్ట్ బి ఈక్వల్ ఇన్ లెంత్. ఓకే, సో ఈ విధంగా మనము పెంటాగన్ ఇన్స్క్రైబ్ చూడండి. ఆల్ వర్టెక్స్ పాయింట్స్ ఆఫ్ ద పెంటాగన్ అన్నీ కూడా సర్కిల్ సర్కంఫరెన్స్ మీదనే వచ్చాయి, అవి బయట రాలేదు లోపల రాలేదు. సో ఆ విధంగా వచ్చే విధంగా మనం ఇన్స్క్రైబ్ చేయాలి. ఓకేనా? So work it out by take some other examples also, like inscribe a hexagon, inscribe a heptagon also by following the same procedure. హెక్సాగన్ అని అడిగాడు అనుకోండి, ఇక్కడ ఏం చేస్తాం మనం, ఈ డయామీటర్ని ఇంతకుముందు 5 పార్ట్స్గా డివైడ్ చేసాం, ఇప్పుడు 6 పార్ట్స్గా చేయండి. అదే హెప్టాగన్ అడిగాడు అనుకోండి 7 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఆక్టాగన్ అడిగాడు అనుకోండి 8 పార్ట్స్గా డివైడ్ చేయండి. అంతే, రిమైనింగ్ ప్రొసీజర్ ఈజ్ సేమ్. ఓకే.